హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీకు ఒక చూపిస్తా ఫ్రెండ్స్. ఏంటంటే మా దగ్గర జామకాయ అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో మీకు జామకాయ చూపిస్తాను. గార్డెన్లోకి వెళ్దాం అనుకున్నాను, మా పెరట్లోకి. చూడండి ఫ్రెండ్స్, నేనేది చెప్పులు ఇక్కడ వదిలేసి వెళ్ళాను. ఎందుకంటే ఇక్కడ చెప్పులు లేకుండా ఇందులో నడిస్తే చాలా బాగుంటుంది, గుడ్ ఎనర్జీ వస్తుందన్నమాట. అందుకు వెళ్తున్నాను. ఇది బొప్పాయి చెట్టు ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. నేనైతే కొయ్యాలనుకుంటున్నాను. ఇక్కడ జామకాయ అయితే నాకు తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్, రియల్ని. సో డైలీ వచ్చేసి అలాగే తింటాను కదా, నాకైతే తినాలనిపిస్తుంది, తినిస్తాను ఫ్రెండ్స్. ఓ మై గాడ్, చాలా గట్టి ఉంది ఫ్రెండ్స్ ఈ జామకాయ. చూసారా ఫ్రెండ్స్, జామకాయ. నేనైతే జామకాయ అయితే కోసుకున్నాను, చాలా బాగుంటుందని. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మల్లె, బొడ్డు మల్లె అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్ అయితే బెల్ల ఉందన్నమాట. జాస్మిన్ మల్లె పువ్వు. దీని పక్కన ఇంకో మల్లె పువ్వు చెట్టు, మల్లె చెట్టు అనమాట. దీనికి కూడా చాలా మొగ్గలు ఉండే ఫ్రెండ్స్. అప్పటికైతే చాలా ఉండే, ఇప్పటికైతే చాలా తగ్గిపోయాయి. చూసారు ఎంత బాగుందో. మా పెరట్లో అయితే ఇలాగా మల్లె చెట్టు, అలాగే బొప్పాయి చెట్టు అలాగుంది. ఇదైతే జామ చెట్టు ఫ్రెండ్స్. మొన్న అయితే చాలా కాయలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. చూడండి, చెట్టుకి అయితే రోజైతే చాలా ఉన్నప్పుడైతే డైలీ వచ్చి కాయలు కోసుకొని తినేసేదాన్ని. ప్రజెంట్ అయితే ఇక అయిపోయాక వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉన్నాయి 2 కాయలు అయితే ఉన్నాయి. మొత్తానికైతే అయిపోయాయి అన్నమాట. చూడండి, ఇది ఏమో నిమ్మకాయ చెట్టు, ఇది ఆరెంజ్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మా పెరట్లో ఉన్నాను ఈరోజు. చూడండి, ఇదొక జామ చెట్టు, ఇది కూడా ఒక జామ చెట్టు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మ్యాంగో ప్లాంట్. బాగుందా ఫ్రెండ్స్? మామిడికాయలు కాస్తాయేమో అనుకున్నాను ఫ్రెండ్స్, ఇంకా దీనికి ఇంకా పూతనే రాలేదు. ఇంకా చూస్తాను, ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత రావచ్చు బహుశా. నాకైతే ఏం చేయాలో తెలియదు ఫ్రెండ్స్. సో నేనైతే ఇలాగా పెరట్లోకి వచ్చాను. ఇంకో విషయం చెప్తాను ఫ్రెండ్స్. మరి మనకి గుడ్ ఎనర్జీ రావాలంటే మనం చెప్పులు లేకుండా భూమి మీద, అంటే భూమి మీద అలాగా మనం నడిస్తే గుడ్ ఎనర్జీ మనకి వస్తుందన్నమాట ఆటోమేటిక్గా. ఇదైతే నాకు తెలుసు అనమాట రియల్గా. ఇక్కడ గుడ్ నేచర్ ఉన్నప్పుడు, మంచిగా అడవి, మంచి ప్లేస్ ఉన్నప్పుడు, చెట్లు ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో మనకి గుడ్ ఎనర్జీ వస్తుంది, హార్ట్ హీల్ చేస్తుంది అనమాట. నాకైతే ఇలాంటి చిన్న చిన్న టచ్ ఉంది. అంటే ఇలాంటి మంచి ఎనర్జీ గుడ్ పవర్స్ ఉంటాయని నాకు తెలుసు. అండ్ సో నేనైతే ఇలాగా నడుస్తున్నాను అనమాట. నాకు ఇలా నడుస్తుంటే హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట ఫ్రెండ్స్. చూడండి,
నేనైతే అలాగ భూమి మీద అలాగ నడుస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగా ఎర్త్ మీద ఇలా నడిస్తే చాలా మంచిది, గుడ్ ఎనర్జీ వస్తుందన్నమాట. ఎందుకంటే మన బాడీకి సంబంధించిన అన్ని అవయవాలు అవన్నీ అది అంటే పాదాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని మంచిగా చూసుకుంటే మిగతా అవంతా చాలా హెల్తీగా ఉంటాయన్నమాట. అలాగే సూపర్ పవర్, గుడ్ పవర్ కూడా ఎనర్జీస్ మన భూమి నుంచి వస్తాయి. సో చెప్పులు లేకుండా కూడా అలా అలా నడుస్తూ ఉండాలి ఫ్రెండ్స్, మరి హెల్త్కి చాలా మంచిదన్నమాట. చూసారు ఫ్రెండ్స్, నేనైతే అలాగా నడుస్తూ ఉంటానన్నమాట ఒక్కోసారి. ఎందుకంటే గుడ్ ఎనర్జీ మనకి వస్తుందని కింద అంటే భూమి నుంచి, అందుకు నేను అలాగా గడ్డిలో అలాగా నడుస్తాను. మరి మీరు కూడా అప్పుడప్పుడు అలాగా నడవండి ఫ్రెండ్స్, హెల్త్ని అయితే బాగా చూసుకోండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట ప్రజెంట్. ఎందుకంటే చెప్పలేను, అలాగా సమ్టైమ్స్ అలాగా అనిపిస్తుంది అనమాట. మరి ఫ్రెండ్స్, మరి ఇంకా చెప్పాలంటే ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వంకాయ చెట్లు కూడా ఉన్నాయి. వావ్, బటర్ఫ్లై అలాగా వెళ్ళింది ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. అయితే మరి నేనైతే ఇంకా కొన్ని రోజుల్లో ఇంకా ఈ గార్డెన్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇంట్లో. నేనైతే చూపిస్తాను, ఇంకా చాలా మంచి మొక్కలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మరి మీరైతే నేను కొన్ని గుడ్ అప్డేట్స్ మీకు ఇస్తాను, మీరైతే చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మరి ఇక్కడైతే చూడండి ఒక చెట్టు ఉంది ఫ్రెండ్స్, ఇదేంటో నాకు సరి గుర్తు రావట్లేదు. చూడండి, మర్చిపోయాను. ఈ చెట్టుకి మొన్ననే అంతకుముందు కాయలు కూడా కాసాయి. ఏం చెట్టు అంటే ఏమో ఫ్రెండ్స్, ఇది ఏం చెట్టు అంటారు, డ్రాగన్ ఫ్రూట్. ఓ మై గాడ్, డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇది ఫ్రెండ్స్. అంతకుముందు చాలా పెద్దగా ఉండేది, ఇప్పుడైతే కొంచెం కొంచెం చిన్నగా అయిపోయింది, తెగిపోయి. మరి నేనైతే ఇంకా తొందరలో అయితే మంచి నేచర్ వీడియోస్ కూడా పెడతాను. సరే ఫ్రెండ్స్, ఇంకోటి మీకు ఒక మంచి చెట్టు చూపిస్తాను, 100 వరాల చెట్టు. చూడండి ఫ్రెండ్స్, మీకు అయితే ఒక చెట్టు చూపిస్తాను. అదేంటంటే 100 వరాల చెట్టు, 100 వరాల చెట్టు, రామబాణం చెట్టు అంటారు. ఇది మా దగ్గర అయితే వైట్ ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వైట్. ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, ఎంత బాగున్నాయంటే చూడండి, ఎంత గుంపులుగా అలాగా చెట్టుకి పూలు వచ్చాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చూడండి, చాలా బాగుంది. అండ్ ఓకే ఫ్రెండ్స్, మీరైతే చూశారు కదా. మరి ఓకే, బాయ్.